హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. విశాఖపట్నం జిల్లా నుండి నక్కపల్లి మండలం అక్కడ ఉప్మాక గ్రామంలోని గరుడాద్రి కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడడానికి మనం వెళ్తున్నాం. ఎంత చక్కటి పొలాలు పైర్లు మధ్యలో చూస్తున్నారా, ఎంత చక్కగా వెళ్తున్నాము అండి. చాలా ప్రశాంతంగా కోనేరులు, పచ్చటి పైరు పొలాలు మధ్యలో నుండి వెళ్తుంటే చక్కటి పల్లెటూరు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రం అంటండి. చూసారా వేణుగోపాల స్వామి ఎంత బాగున్నారు. ముందరే మీకు గర్భగుడిలో స్వామివారిని చూపిస్తున్నాను. చక్కగా స్వయంభూ క్షేత్రం, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కల్కి అవతారంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారని నమ్మకం. 6వ శతాబ్దంలో కాండ్రేజ్ఞుల సంస్థాన రాజు శ్రీకృష్ణ భూపాలుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రలో చెప్తుంది. చాలా అందంగా, చాలా ప్రశాంతంగా, చాలా రిలాక్స్గా ఉంటుందండి. మామూలుగా ఉండదు ఈ ఆలయం. అసలు ఈ ఆలయం పేరు ఏంటంటే ఉపమాక వెంకటేశ్వర స్వామి క్షేత్రం. చూసారండి, ఈ క్షేత్రానికి వీళ్ళంతా చక్కగా ప్రతిరోజు ప్రతిష్ఠించిన దేవుడికి అన్ని రకాల సపర్యలు చేసేవారంట. అలా వాళ్ళ విగ్రహాలు ఇప్పుడు ఉన్నాయి. ఉపమాక క్షేత్ర స్వామి విశేషాలు ఏంటి అంటే ఉపమానం లేని ఏల్పు కాబట్టి దీనిని ఉపమాకం అనే పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు కశ్యప మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామివారు అనుగ్రహం పొందారని ప్రతీక. ఇక్కడ ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం ఉత్తరముఖంగా కలుగుతుందని చెప్తారు. ఇతరులు ఆలయాల్లా కాకుండా ఇక్కడ స్వామివారి ఆయుధాలతో గుర్రంపై కూర్చుని ఉంటారండి. ఇది స్వయంభూ విగ్రహం. సంతాన ప్రదాతగా ఈ స్వామిని కొలుస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అమ్మవారు పక్కనే చక్కటి గోదాదేవి అమ్మవారు, చక్కటి తులసిమాలలతో పువ్వులతో అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చూడండి. అయ్యవారు పక్కన ఉన్న అమ్మవారు అందంగా లేకపోతే ఇంకెలా ఉంటారు. ఎలా అంటే అడ్డ రోడ్డు నుండి చేరుకోవాలి. రోడ్డు మార్గం విశాఖపట్నం విజయవాడ జాతీయ రహదారిపై NH-16 తుని మరియు యలమంచిలి మధ్య ఉన్న అడ్డ రోడ్డు నక్కపల్లి జంక్షన్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అడ్డ రోడ్డు నుండి ఎల్లప్పుడూ సర్వీసులు, ఆటోలు, బస్సులు చాలా చక్కగా అందుబాటులో ఉంటాయి. ఈ అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చూసారండి. ఇలా ఎవరైతే ఈ భ్రమరాంబిక అమ్మవారిని చక్కగా ఈ గోదాదేవి అమ్మవారిని తలుచుకుని కోరిన కోరికలు చెప్తారో ఆవిడ వెంటనే అయ్యవారికి చెప్పేస్తారట. కృష్ణ పరమాత్రులకి చక్కగా చెప్పేసి ఇలా నా భక్తులు కోరుకున్నారు తీర్చమంటారంట. ఆలయ గోపురం చూసారండి ఎంత అందంగా ఉందో. చక్కగా ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా 3 ప్రదర్శనలు చేసి ఆలయంలో ప్రవేశిస్తారు. అలా ఆలయంలో 3 ప్రదర్శనలు చేసి ప్రవేశించిన వాళ్ళకి చక్కగా వారి కోరికలు తీరుతాయంట. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారంగా పిలబడే ఈ క్షేత్రం పచ్చని కొండల మధ్య పొద్దున్న సాయంత్రం చక్కగా భోగాన్ని సమర్పించి ఆ భోగంతో పెడతారు. ఇక్కడ గురువులు చూసారండి ఎంతమంది ఉన్నారో. వీరంతా స్వామివారి ఆలనా పాలన చూస్తూ ఉంటారంట. వీరికి కూడా నిత్యం దీపధూప నైవేద్యాలతో చక్కటి పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాదు స్వామివారికి స్వామివారికి నైవేద్యం సమర్పించినప్పుడు భోగం పెట్టినప్పుడు చక్కటి కాగడాహారతితో చక్కటి డప్పులతోని అయ్యవారికి నివేదాన్ని సమర్పిస్తారు. చాలా ద్విదీపమానంగా ఉంటుందండి. 4 మూలల చక్కగా ఉన్న వీరికి కూడా చక్కగా ఆ నైవేద్యాన్ని సమర్పించి అన్ని వైపులో సమర్పించిన తర్వాత గర్భగుడిలో ఉన్న మూల విరాట్కి కూడా చక్కగా సమర్పిస్తారు. సో ఫ్రెండ్స్, నేనైతే 3 ప్రదర్శనల్లో మిమ్మల్ని చక్కగా చేయించేస్తున్నానండి. అంతేకాదు ఈయన ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారంగా పిలువబడే ఈ క్షేత్రం చాలా చక్కటి పొలాలు, పంటలు, పైర్ల మధ్యలో ఉంది. చూసారండి, మనం చక్కగా గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం. చక్కగా అయ్యవారిని చూడడానికి చక్కగా, ఎందుకంటే కలియుగంలో దైవం వెంకటేశ్వరుడు, అందులోనూ ఇక్కడ ఈయన కల్కి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం చాలా ప్రత్యేకత కాబట్టి అలా స్వామివారిని చూడడం కోసం చక్కగా జనాలు చాలా ఎక్కువగా వస్తారండి. ఇక్కడ ప్రత్యేకించి పండగలు జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్,
మీకు తెలియకుండానే మూడో ప్రదర్శన చేసేస్తున్నాం మనం. మాటల్లో మర్చిపోయారేమో చూసుకోండి. చక్కటి మన 3 ప్రదర్శనలు పూర్తయిపోయి, అంటే 3 ప్రదర్శనలు పూర్తయిన తర్వాత మనం ఆలయ గర్భగుడి లోపలికి వెళ్ళడానికి సంపూర్ణ అర్హత కలిగిన భక్తులం అయిపోయామన్నమాట. చూసారా అండి, గర్భగుడి ఎంత ద్వేదీపమానంగా ఉందో. స్వామివారు చూడడానికి అసలు నిజంగా ఆ వేణుగోపాల స్వామి ఆ రథం మీద కూర్చుని ఉంటే, ఆయన్ని చూస్తుంటే అసలు చాలాదా ఈ జన్మ అనిపించేటట్టుంది. చక్కటి గజస్తంభము, అందులోనూ చక్కగా పైన మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇవి చక్కటి విగ్రహాలండి. వీరిని చూసుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళాక ఇక్కడ ధూపాలతో చక్కగా తెగ పూజలు చేస్తున్నారండి భక్తులందరూ. అలా పూజలు చేస్తున్న అమ్మవారిని, అయ్యవారిని చూసుకుంటూ మరొక్కసారి గర్భగుడిలోకి ప్రవేశించేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పక్కన భూదేవి, శ్రీదేవులతో ఎంత ద్వేద్వీపమానంగా ఉన్నారో. అయ్యవారు వెనకాతల స్వయంభూగా వెలిసిన చక్కటి ఆ కలికి అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడండి. చక్కగా ఆయన రథం మీద కూర్చున్నట్టుగా ఎంత బాగుంటారో స్వామివారు. ఇక్కడ చూడడానికి అయితే 2 కళ్ళు చాలవు. అలా చూస్తూ మరొక్కసారి మిమ్మల్ని గర్భగుడిలో చూపిస్తున్నాను. వేణుగోపాల స్వామి చక్కగా ఆయన పిల్లర్న గురువుని వాయిస్తున్నట్టు ఉంటారు విగ్రహం. అలా విగ్రహం ముందర చక్కగా గోవింద నామస్మరణాలతో మారుమోగుతున్న ఈ ఆలయాన్ని ఫ్రెండ్స్ వీలైతే మీరు ఒక్కసారి చక్కగా దర్శనం చేసుకోండి. ఉపమానం లేని ఏల్పు కాబట్టి దీని ఉపమాకం అనే పేరు వచ్చింది.